హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి బిడే. ఈ వీడియోలో నేను కిడ్నీ డైట్ గురించి మాట్లాడబోతున్నాను. మా వేదాంశ్ వెల్నెస్ సెంటర్లో పేషెంట్స్కి మేము ప్రొవైడ్ చేస్తున్న కిడ్నీ డైట్ వరల్డ్లోనే ది బెస్ట్ కిడ్నీ డైట్ అండి. ఇది నేను ఏదో మాట వరసకో ఏదో ఎక్సాజరేట్ చేసి చెప్పడానికో కాదు. ఆ రిజల్ట్స్ చూసి, మా పేషెంట్స్లో వస్తున్న రిజల్ట్స్ చూసి నేను చెప్తున్నాను. ఎవరన్నా సరే మీరు ఒక ఈజీఎఫ్ఆర్ ఒక 15 20 లేకపోతే ఎనీ ఈజీఎఫ్ఆర్ మీకు 80 కంటే తక్కువ ఉందనుకుందాం, వాళ్ళని తీసుకురండి. వాళ్ళ ఈజీఎఫ్ఆర్ వితిన్ 1 మంత్లో చాలా సిగ్నిఫికెంట్గా, అంటే కొంతమందిలో 20 లేకపోతే కొంతమందిలో 40 ఈవెన్ కొంతమందిలో 50 కూడా పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి మనిషిలోనూ, ప్రతి కిడ్నీ పేషెంట్లోనూ ఈజీఎఫ్ఆర్ అనేది సిగ్నిఫికెంట్గా వితిన్ 1 మంత్లో, ఎంతో అంటే 3 months 4 months 5 months కాదు, వితిన్ 1 మంత్లో పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈజీఎఫ్ఆర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ కిడ్నీస్ ఎంత పర్సంటేజ్ పనిచేస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈజీఎఫ్ఆర్ 60 ఉందనుకోండి, ఇంచుమించుగా మీ కిడ్నీస్ 60% పనిచేస్తున్నట్లు లెక్క. ఒకవేళ 40 ఉంటే మీ కిడ్నీస్ 40% పనిచేస్తున్నట్లు లెక్క. 100 ఉంటే మీ కిడ్నీస్ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి, 100కి 100% పనిచేస్తున్నట్లు లెక్క. డయాలసిస్ పేషెంట్స్లో సింగిల్ డిజిట్లో ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ కిడ్నీస్ పని చేయనట్లు లెక్క. వాళ్ళు అందుకనే డయాలసిస్ మీద ఉంటారు. ఇప్పుడు ఎవరికన్నా సరే ఈజీఎఫ్ఆర్ కానీ 15 దాటి ఉందంటే వాళ్ళు ఈ కిడ్నీ డైట్ చేయొచ్చు. 15 దాటి ఉన్నది అంటే వాళ్ళు ఈ కిడ్నీ డైట్ చేస్తే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ కిడ్నీస్ ఇంకా లైఫ్ లాంగ్ సేఫ్గా ఉంటాయి. బేసికల్గా ఎంత సేఫ్గా ఉంటే ఎంత ఈజీఎఫ్ఆర్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఈజీఎఫ్ఆర్ 70 ఉందనుకుందాం. ఈ 70 ఈజీఎఫ్ఆర్ ఉన్న వ్యక్తికి ఈజీగా ఇది 100కి 100 దాటి కూడా వచ్చేస్తుంది. ఎందుకని అంటే ఈ 70 ఈజీఎఫ్ఆర్ ఉందంటే ఆ వ్యక్తికి చాలా కొద్ది స్థాయిలో మాత్రమే కిడ్నీ డిసీజ్ ఉన్నట్లు లెక్క. ఆ వ్యక్తికి నిజానికి అంత కిడ్నీ డ్యామేజ్ పెద్దగా కానట్లు లెక్క, బట్ దాని పనితీరు తగ్గింది. సో వితిన్ 1 మంత్లో ఈ 70ని కాస్త 90 కానీ 100 కానీ 100 దాటి కానీ తీసుకురావచ్చు. ఒకవేళ 40 ఉందనుకుందాం, 40 ఉన్న వ్యక్తికి 100 వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే 40లో ఉంది అంటే ఆ వ్యక్తికి ఆల్రెడీ పర్మనెంట్గా కొంత డ్యామేజ్ జరిగి ఉంటుంది. సో 100కి 100% ఈ ఈజీఎఫ్ఆర్ని తీసుకురాలేము, అంటే 100కి తీసుకురాలేము ఈజీఎఫ్ఆర్ని. బట్ 40 నుంచి 70 80 దాకా తీసుకెళ్ళచ్చు. 50 60 70 80 ఏ వాల్యూ కన్నా వెళ్ళొచ్చు అది. సో అంటే ఎంతవరకు మనం రికవరీ చేయగలమో అనే దాన్ని బట్టి ఉంటుంది. మీకు చాలా కాలం నుంచి కిడ్నీ ప్రాబ్లం ఉండి మీరు చాలా సేవ్ చేసుకుంటూ వస్తున్నారు, 40 ఉందంటే 55 60 దాకా వెళ్ళొచ్చు. కొంతమందిలో ఈ మధ్య కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, 40 ఉందంటే వాళ్ళకి 70 80 దాకా కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు 15 ఉందనుకుందాం, ఈ 15 ఉన్న వాళ్ళని 70 80 దాకా కూడా తీసుకురాలేము. ఈ 15 ఈజీఎఫ్ఆర్ ఉంటే 40 మ్యాక్సిమం 50 దాకా తీసుకెళ్ళగలం. అక్కడి దాకానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీరు అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. బట్ ఈ 40-50% ఏదైతే ఉందో అక్కడ దాకా వెళ్ళాక అక్కడ అది ఉంటుంది అలాగా. అది మీకు ఏమాత్రం కిడ్నీస్ తక్కువ పని చేయడం అన్నట్లు, మీ కిడ్నీస్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వేరే సిమ్టమ్స్ రావడం ఇలాంటివి ఉండవు. 40-50% ఆఫ్ ఈజీఎఫ్ఆర్ ఉన్నా కూడా మీరు పర్ఫెక్ట్లీ హెల్తీగా ఉంటారు. సో అది అంటే ఈవెన్ 15 ఈజీఎఫ్ఆర్ ఉన్నా కూడా మీరు కంప్లీట్లీ రికవర్ అయిపోతారు. డయాలసిస్ పేషెంట్స్ ఏంటి, వాళ్ళు రికవర్ కాదా అంటే, ఇప్పటిదాకా మేము ఇద్దరు డయాలసిస్ పేషెంట్స్ మీద మాత్రమే ఇది ప్రయోగించడం జరిగింది. ఆ ఇద్దరికి మాత్రం ఆశాజనకమైన రిజల్ట్స్ రాలేదు. కాబట్టి మేము డయాలసిస్ పేషెంట్స్ ఇంకా డయాలసిస్ నుంచి బయటకు వచ్చేస్తారు, వాళ్ళు ఫుల్గా రికవర్ అయిపోతారు అని చెప్పలేము అట్ ద మూమెంట్. మేము కొంతమంది డయాలసిస్ మీద ఉన్న వాళ్ళ మీద కొంత పరీక్షలు చేసి అప్పుడు మాత్రమే చెప్పగలం. ప్రస్తుతానికైతే ఈజీఎఫ్ఆర్ 15 దాటి ఉన్న ఏ పేషెంట్ అయినా సరే కంప్లీట్లీ కోలుకునేలాగా మేము చేయగలం. ఈ విషయం గుర్తుంచుకోండి. ఇది ఏ విధంగా జరుగుతుందంటే పూర్తిగా ఇది సప్లిమెంట్స్ అండ్ డైట్ ద్వారానే. స్పెసిఫిక్ ఫుడ్స్ ఏవైతే మేము ఇస్తున్నామో ఆ ఫుడ్సే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ సప్లిమెంట్స్ ఏవైతే మేము ఇస్తున్నామో అవే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అంతే. దీనికి మళ్ళీ పూర్తి స్థాయిలో 100% డైజెషన్ బాగుండాలి అన్న కండిషన్ కూడా లేదు. సో ఎలాంటి కండిషన్లో ఉన్నా కూడా
మేము ఈ డైట్ ద్వారా మిమ్మల్ని మీ కిడ్నీస్ని మేము హీల్ చేయగలం. సో ఇదండి. సో ఎవరన్నా కిడ్నీస్ ఇష్యూస్తో బాధపడుతుంటే, కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటే, మీ ఈజీఎఫ్ఆర్ కానీ చాలా తక్కువగా ఉన్నా, మీ సెరమ్ క్రియేటినిన్ బాగా ఎక్కువగా ఉన్నా కూడా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇక్కడ మీరు వేదాంశ్ వెల్నెస్ సెంటర్లో జాయిన్ అయ్యేదంటే మీరు ఇంక అసలు డైట్ వండుకోవడం ఎలాగా అన్న విషయం కూడా ఆలోచించక్కర్లేదు. మీరు డైరెక్ట్గా అక్కడ ఉంటే మీకు వితిన్ 1 మంత్లో మీ కిడ్నీస్ని బాగు చేసి మేము పంపిస్తాం. మీరు అక్కడ జస్ట్ ఉండి మేము ఏం పెడుతున్నామో అవి తినడము, ఎప్పుడు పెడుతున్నామో, ఎంత ఫ్రీక్వెన్సీలో పెడుతున్నామో వాటిని అలా ఫాలో అవ్వడం. కావాలంటే మీరు ఒక 1 వీక్ అన్నా ఉండి ఎలాగ వండుకోవాలో తెలుసుకుని కావాలంటే మిగిలిన డైట్ మీ ఇంటి దగ్గర కూడా కంటిన్యూ చేయొచ్చు. సో బేసికలీ ఎవరన్నా కిడ్నీ ఇష్యూస్తో బాధపడుతుంటే మా వెల్నెస్ సెంటర్ రండి. ఇక్కడ మీరు మీ కిడ్నీస్ని కంప్లీట్లీ బాగు చేసుకుని కోలుకుని అప్పుడు ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.